వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం తగరపాల్స ప్రధాన కూడల దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర అయితే ఉన్నాము. సో అన్నా క్యాంటీన్ ఎంతో మందికి కడుపు నింపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రోజుకి 1250 నుంచి 1300 మంది అయితే కనుక ఈ యొక్క అన్నా క్యాంటీన్కి వచ్చి తమ ఆకలి తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది లోపల ఉన్నటువంటి ఒక హైజీన్ మెయింటెనెన్స్ అయితే కనుక చేస్తున్నటువంటి పరిస్థితి. సిబ్బంది కూడా ప్రతి ఒక్కరికి గౌరవప్రదంగా ట్రీట్ చేస్తూ గౌరవంగా మాట్లాడుతూ వాళ్ళకి అన్నం పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాదు ఈ యొక్క తగరపాల్స చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎన్నో విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుతున్న వాళ్ళు కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ సేవలను అయితే కనుక యూటిలైజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నించాలి. సో మన ఆటో డ్రైవర్ అన్న ఎలా ఉంది? ఫుడ్ బార్లేదన్న బాగానే ఉంది. రోజు వస్తుంటాను. సో ఇల్లు దూరం ఇల్లు అంటే మాది కొరపల్లి. మాది విలేజ్ లో బండి వేసుకుంటూ భోజనానికి వస్తుంటానండి. సో అన్నా క్యాంటీన్ పర్లేదన్న. అన్న క్యాంటీన్ రైస్ కానీ పెరుగు కానీ అన్ని కూరలు మొత్తం బాగానే ఉంటాను. బయట కొనుక్కోవాలంటే ఒక 100 రూపాయలు ఉంటే గానీ అవ్వదు. ఇదే 10 రూపాయలకి ఫుడ్, 5 రూపాయలకు భోజనం అంటే సరిపోతుంది. ఓకే, బొబ్బిలి ఇక్కడికి వచ్చి 4 రోజులు శుభ్రంగా తింటాను భోజనం. ఎక్కడి నుంచి వచ్చారు? బొబ్బిలి నుంచి వచ్చాను. బొబ్బిలి నుంచి వచ్చి ఇక్కడ వేరే పని మీద వచ్చి మా అత్తవారి ఇంటికి వచ్చాను. భోజనం 2 పూటలు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం. మా అత్తగారు ఆర్థిక పరిస్థితిలో ఉంది. నాకు ఇబ్బంది ఉందని ఇక్కడ తినడం కోసం నేనప్పటికీ కడుపు నిండా అమ్మ కష్టపడి భోజనం బాగానే ఉంది. బాబు గారు, మా అన్న చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయాము మేము తినేంటి వాళ్ళు అందరం కూడా ఉన్నారు. డైలీ వేజ్ లేబర్ అనమాట. అయినప్పటికీ ప్రతి దగ్గరలో పని చేసుకుంటూ అన్నా క్యాంటీన్ లో భోజనం చేసినటువంటి పరిస్థితి. సార్ ఎలా ఉంటుంది? ఫుడ్ మాత్రం సూపర్ ఉందండి. అంత మించి ఎవరు పెట్టలేరు. ఇంతమంది తీసి పారేశాడు. ఇప్పుడు మాత్రం బాగానే ఉంది. కష్టపడి కూలీ వాళ్ళకి బాగుంది. కూలీ వాళ్ళు కాకుండా ఎక్స్ట్రా వాళ్ళు కూడా తింటారు ఎక్కువ. ఏదైనా ఆలోచించింది మీ పొట్ట నింపాలని. అదే ఏదైనప్పటికీ బాగుంది. మా ఆంధ్రప్రదేశ్కి ఎక్కడికి ఇప్పుడు ఇంటికి పరిగెట్టినాక ఇక్కడ తింటే మళ్ళీ ఏదో పంచాయతీకి వెళ్ళిపోతాం. రోజు మధ్యాహ్నం వస్తుంటారు భోజనం. ఎలా ఉంది? అదే నేను బాగుంది కానీ అండి, నేను వారానికి 2-3 సార్లు వస్తాను. రోజు రాను. ఇంత దూరం అన్నా? ఇంటి దూరం కాదు, భోజనాలు ఉంది. భోజనం బాగుంది. రోజుకి ఎంతమంది వచ్చి ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 550 అవుతుందండి. లంచ్ కూడా 550 అవుతుంది. డిన్నర్ 250 అవుతుంటది. రెగ్యులర్ గా స్టూడెంట్స్, లేబర్, వర్కర్స్, అలాగే కారులో నుంచి కూడా వచ్చి తింటుంటారు అనమాట. వీళ్ళే వాళ్ళని లేదు, స్లమ్ ఏరియా నుంచి వస్తుంటారు. అండ్ స్టూడెంట్స్ ఇప్పుడు చాలా వరకు చూడండి, స్టూడెంట్స్ కూడా వస్తుంటారు. స్టూడెంట్స్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్రతిది కూడా RO వాటర్ ఉంటుంది. అండ్ మీరు చూసారు కదా, క్లీనింగ్ అది హైజీనిక్ గా ఉంటుంది. సర్వింగ్ కూడా బాగుంటుంది. అన్ని రకాలుగా ఫెసిలిటీస్ అయితే సో మీరే చెప్పాలి ఇంకా చూసాక. ఫుడ్ అన్లిమిటెడ్. వాళ్ళు అంటే ఒక టోకెన్ 5 రూపాయలు ఉంటుంది. ఒక టోకెన్ ఇస్తాం అంటే లేబర్ కాబట్టి సరిపోకపోతే ఇంకో టోకెన్ కూడా ఇస్తాం అనమాట. టిఫిన్ కూడా అంతే. ఒక్కొక్కరు ఏంటంటే 2 టోకెన్లు తింటారు, 3 టోకెన్లు తింటారు. ఎన్ని తింటే అన్ని ఇస్తాం. అలాంటి ఇబ్బంది ఏం లేదు. పూర్తిగా ఇక్కడ తినడం వరకు మాత్రం ఇస్తాం అనమాట. మళ్ళీ అవుట్ సైడ్ ఇవ్వం, పట్టుకెళ్ళడానికి లేదు. చాలా వరకు చుట్టుపక్కల లేబర్ గానీ అందరు కూడా సాటిస్ఫై గా ఉన్నారు. ప్రతి ఒక్కరు వచ్చి భోజనం అయితే కానీ చేస్తుంటారు. అందరూ వచ్చి తినే పరిస్థితి ఉంది ప్రెసెంట్. సో ఇది పరిస్థితి విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం తగరపాల్స కూడల దగ్గర ఉన్నటువంటి ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో, రోజుకి దాదాపు 1000-1200 మంది పైగా అయితే కనుక ఇక్కడికి వచ్చి తమ ఆకలి తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి. తారతమ్యాలు లేకుండా, పెద్ద గొప్ప భేద లేకుండా, వీటికి ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి పరిస్థితుల్లో అయితే కనుక ఇక్కడ అందరి ఆకలి నింపుతున్నటువంటి అన్నా క్యాంటీన్. అండ్ అలానే సిబ్బంది కూడా చాలా క్రమశిక్షణ కలిగి వస్తున్న ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తూ ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఇక్కడ రన్ చేస్తున్నటువంటి విధానం చాలా మందికి హర్షదాయకంగా ఉంది. ప్రసాద్తో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.